హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. 20 మినిట్స్ ఉందని బాధపడకండి, లాస్ట్ వరకు చూడండి. ఇందులో చాలా విషయాలు, మీకు తెలియని విషయాలు కంపల్సరిగా తెలుసుకుంటారు. అందరికీ ఈ విషయాలు తెలిసి ఉండవు. నేను చెప్పే వీడియో ఉగాది అంటే ఏంటి, ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ తెలుగు సంవత్సరాది వెనుక కథ ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి తెలియని కదా. సో కాబట్టి లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. మీకు ఆల్మోస్ట్ బోర్ కొట్టనివ్వను. సో స్టోరీ లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉగాది అంటే ఏంటి? అచ్చమైన అసలు సిసలైన తెలుగింటి పండగ. తెలుగు వారికి ఈ పండగతో తెలుగు సంవత్సరం మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రాల్లోనూ తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు. కాకపోతే అక్కడ ఈ పండగను వారి భాషలతో పిలుస్తారట. ఆంగ్ల సంవత్సరాది జనవరి 1తో మొదలైతే తెలుగు సంవత్సరం ఉగాది పండగతో మొదలవుతుంది. న్యూ ఇయర్కి నెంబర్లున్నట్టే తెలుగు సంవత్సరాదికి కూడా ఏడాదికి ఒక పేరుతో ప్రారంభమవుతుందట. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇంగ్లీష్ నెలలున్నట్టే చైత్రం నుంచి పాల్గొన వరకు 12 తెలుగు నెలలు ఉంటాయట. అప్పుడప్పుడు అధిక మాసాలు కూడా వస్తాయంట, అంటే 13 నెలలు కూడా ఉంటాయట. తెలుసా మీకు? అసలు ఉగాదిని ఎందుకు జరుపుకుంటాం, దాని వెనకున్న పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండగ జరుపుకుంటాం. సుదస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్రం, గమనం, జన్మ, ఆయుషు అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు. ఈ రెండింటిని కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెప్తున్నాయి. వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి మత్స్య అవతారాన్ని ధరించి వేదాలను హరించి సోమాకుడిని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పజెప్పడం ఇవన్నీ జరిగాయని ఉగాది నాడే జరిగాయని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు, ఉగాది నాటికి చెట్లన్నీ ఆకురాలి కొత్తగా చిగురిస్తాయి. ఈ సమయంలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతాయట. మల్లెలు, మామిడి పిందులు, వేపపూత ఇలా పూల సువాసనలతో వసంత తరము కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. ఒక తెలుగు సాంప్రదాయంలోనే కాకుండా కానీ ప్రతి రాష్ట్రంలోనూ ఉగాది పచ్చడిని తయారు చేసుకొని తినడం సహజం. అందులోని షడ్రుచులు మాదిరిగానే జీవితంలో కూడా కష్టసుఖాలు వస్తాయని చెప్పడమే ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈరోజు చాలామంది సెంటిమెంట్గా భావిస్తారు. తెలుగు సంవత్సరాది మొదటి రోజు కావడంతో ఆ రోజు నుంచి మంచి పనులు ప్రారంభిస్తే ఏడాదంతా సంతోషంగా ఉంటారని నమ్మకం. తర్వాత ఉగాది పచ్చడి మనం అందరం చేసుకుంటాం, కానీ దానిలో షడ్రుచులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది తెలుసా? తీపి, కారం, పులుపు, వగరు, చేదు, కారం కలయికతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. మన జీవితంలో అన్ని రుచులు చూడాలనేది ఈ ఉగాది పచ్చడి విశిష్టత. కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు ఇలా అన్ని జీవితంలో చూడాల్సి వస్తుందని ఈ పచ్చడి ద్వారా మన సంస్కృతి తెలియజేస్తుంది. ఈ పచ్చడితో కలిపి వేప పువ్వు చేదుకు గుర్తుగా, మామిడి ముక్కలు పులుపుకి, అరటిపండు తీపికి గుర్తులాగా ఇందులో జత చేస్తారు. బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతారు. వేసవి కాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావాలంటే వీటన్నిటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారు అని పెద్దలు చెప్తారు. పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంతా అర్థమయ్యేలాగా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే విధంగా ఉంటుంది. పచ్చడిలో మాదిరిగానే జీవితంలో చెడ్రుచులు ఉంటాయి. వీటికి సంతోషం ఆస్వాదించాలి అని పెద్దలు చెప్తారు. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఇందులో ఉంటాయి. వసంతకాలం కావడంతో పచ్చని చెట్లు చిగురిస్తాయి. శరీరంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ రకమైన రుచులు జీవితంలో అవసరమైనవన్నీ కూడా చెప్పాలని ఉగాది పచ్చడి తయారు చేస్తాం. సుఖాలు ఎంతో ఆనందంగా స్వీకరిస్తాం, కష్టాల్ని కూడా అదే మాదిరి తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని ఈ పచ్చడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఇయర్ ఉగాది పర్వభవ నామ సంవత్సరం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు?
ఉగాది పండుగ నేడు అందరూ జరుపుకుంటారు. ఈ ఏడాది పర్వభవ నామ సంవత్సరం అంటే అందరిలోనూ పర్వభవం అంటే అపజయం అనే పదం గుర్తుకొస్తుంది. తెలుగువారి పండగల్లో ఉగాది ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, మన ఆలోచనలను, ఆశయాలను కొత్తగా నిర్దేశించే సమయం. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభం కాబోయే కొత్త ఏడాది పర్భవనామ అనే పేరు ఉండడం చాలా మందిలో ఆసక్తి, మరికొందరిలో ఆందోళన కలుగజేస్తుంది. సాధారణంగా పర్భవ నామం అంటే అవమానం లేదా ఓటమి అని మనం భావిస్తాం. కానీ ఈ పేరు వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం ఏంటో తెలుసా? మనం ఈ ఏడాది ఎంత ఉత్సాహంగా ఆస్వాదించగలమో అని అర్థమవుతుంది. పర్వభావ అంటే ఏంటి? సంస్కృతి భాషలో ప్రతి పదానికి ఒక లోతైన భావం ఉంటుంది. పర్వభవ అనే పదానికి విడదీసి చూస్తే పర అంటే అత్యున్నతమైన, గొప్పదైన లేదా అతీతత్వమైన అని అర్థం. భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే భవ అంటే పుట్టుక లేదా స్థితి అని అర్థం. అంటే మనలోని అజ్ఞానాన్ని, అహంకారాన్ని, బలహీనతను ఓడించి ఒక ఉన్నతమైన స్థితిలో కొత్తగా జన్మించడమే ఈ ఏడాది యొక్క అసలు సందేశం. మన ఆధ్యాత్మిక వేదాతలకు చెప్పబోతున్న మనం ఎదుగుదల క్రమంలో పాత అలవాట్లను, పనికిరాని ఆలోచనను వదిలివేయటం అత్యంత అవసరం. ఈ వదిలివేతానే ఇక్కడ పర్వభావం అని అభ్యర్థించిందంట. 6 రుచులు జీవితాలు పాఠాలు. అలాగే మార్పు అనేది ఎప్పుడు చేదుగానే ఉంటుంది. ఉగాది పచ్చడితో వేప పువ్వు చేదును కూడా మనం ఎందుకు ఇష్టంగా స్వీకరిస్తాం? ఎందుకంటే ఆ చేదు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కొన్ని కఠినమైన మార్పులు ప్రభావంతో ఇబ్బందిగా అనిపించినా అవి మనల్ని మరింత దృఢంగా మారుస్తాయి. విశ్వవసు సంవత్సరంతో మనం నేర్చుకున్న పాఠాలు పునాది చేసుకొని ఈ పర్వభవ సంవత్సరం మనకి ఒక కొత్త వ్యక్తిగా మలుచుకునేలా ఉంటుంది. 2026 ఉగాది వెనుక ఒక గొప్ప అవకాశం ఏంటంటే మనల్ని మనం నిర్మించుకోవడం. ఓటమిని చూసి కుంగిపోకుండా దాన్ని గెలుపు మెట్టికి ఎలా మార్చుకోవాలనేదే ఈ పర్వభావనామ సంవత్సరం విశిష్టత. కట్టిని ఓడిస్తేనే కదా వెలుగు వచ్చేది. అలాగే మనలోని లోపాలను ప్రభావం చూపిస్తేనే మనలో దైవత్వం వెలుగులోకి వస్తుంది. ఈ ఉగాది నాడు మొదలయ్యే పర్వభవ నామ సంవత్సరం అందరికీ సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. ఉగాది నాడు పంచాంగ శ్రావణం చదవటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. వివిధ రాసుల వారు ఈ ఏడాది ఫలితాలు ఎలా ఉండబోతాయో అందులో చెప్తారు. ప్రత్యేకంగా ఉగాది నాడు పంచాంగాన్ని పండితులు విడుదల చేయటంతో వారి వాళ్ళ అదృష్టాలు తెలుసుకునేగా వీలవుతుంది. అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. గ్రహాలు, నక్షత్రాలను బట్టి వీటిని తయారు చేసి ఎవరి నక్షత్రంలో ఎలా ఉండబోతుందో చెప్తుందంట. అందుకు తగిన నష్టపరిహారాలు ఏమైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. అనేక రాశుల వారికి ఈ సందర్భంగా ఈ ఏడాది జరిగే అదృష్టాలు, నష్టాలతో పాటు కలిగే నష్టాలను కూడా వివరిస్తూ ఉంటారు. ఖర్చు మరియు నష్టం, ఆ తర్వాత ఆదాయము కూడా పంచాంగంలో చెప్పడం కూడా జరుగుతుంది. సంపాదన కూడా వస్తుంది. ఈ ఏడాది సంపాదన ఎంత, ఖర్చు ఎంత అనేది కూడా వివరిస్తారు. కొత్త ఏడాది శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో శుభముహూర్తాలతో పాటు దీని ప్రకారంగా హిందూ ప్రజలు నడుచుకోవాలని ఉంటుంది. పండితులు సూచిస్తారు. దీని ప్రకారం పండితులు కూడా ముహూర్తాలు నిర్ణయిస్తారు. వరుడు, వధువు జాతకాలను బట్టి ముహూర్తాలు పెడతా ఉంటారు. ప్రధానంగా పెళ్ళిళ్ళు సీజన్లో ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, తిరిగి ఎప్పుడు మంచి ముహూర్తాలు ముగిస్తాయి అనేది కూడా ఈ పంచాంగంలో ఉంటుందన్నమాట. ఉగాది రోజు పంచాంగ శ్రావణం నిర్వహించడం అనేది అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర కార్యక్రమాలు కూడా జరుగుతుంది. ఉగాది అంటే పంచాంగ శ్రావణం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ప్రజలు ఆనందంతో ఉంటారని, శాంతి కూడా ఉంటుందని, ఈ ఏడాది సంపద కూడా సమృద్ధిగా ఉంటుందని, ఉగాది పండుగ దినచర్య ప్రారంభించాలని ప్రతి కుటుంబంలో సభ్యులు ఈ ఉగాది పండుగ జరుపుకుంటారు.
ఇంకా చెప్పుకోవాలి అంటే ఉగాది గురించి ఇన్ డీటెయిల్గా చెప్తానన్నాను కదా. సో ఉగాది పర్వభవ నామ సంవత్సరం పేరు ఎందుకు వచ్చిందో చెప్పాను. ఉగాది అంటే ఏంటి, ఉగాది పచ్చడి ప్రత్యేకత చెప్పాను. మీన్ వైల్ అలాగే తెలుగు పండగ మొదలయ్యేది కూడా మనకి దీంతోనే. అండ్ అలాగే ఉగాది స్టోరీ చెప్పాను. ఉగాది రోజు చేయకూడని పనులు కూడా ఒకసారి తెలుసుకుందాము. మొత్తం ఉగాది హిస్టరీ మొత్తం ఉన్నట్టు ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఉగాది రోజు మనము అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసా. ఉగాది రోజు పొద్దెక్కేదాకా అసలు పండుకోకూడదు, పొద్దున్నే లెగాలి. సో ఇది అందరికీ తెలిసిన విషయమే అనొచ్చు. ఉగాది రోజు ఇంటి ముందు కంపల్సరిగా మామిడాకులు కట్టాలి, మామిడి తోరణం కంపల్సరిగా పట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆచారం కంపల్సరిగా ఉంటుంది. అందుకే చూడండి ఉగాది రోజు గుమ్మానికి మామిడాకులు కంపల్సరిగా కడతారు. ఎందుకంటే ఉగాది అంటేనే మనకి మామిడి తోరణాలు, బంతి పువ్వులు ఇవన్నీ మనము కంపల్సరిగా ఉగాది నాడు చేయాల్సిందే. అలాగే ఉగాది నాడు ఉగాది పచ్చడి కంపల్సరిగా చేసుకోవాలి. ఉగాది పచ్చడి ఎందుకు చేసుకోవాలి అంటే మనం చెడ్రుచులు కాబట్టి మన బాడీలోకి సంబంధించింది అంటే మన ఉగాది అంటేనే చెడ్రుచుల సమ్మేళనం కాబట్టి ఉగాది రోజు కంపల్సరిగా ఉగాది పచ్చడి అయితే చేయాలి. ఉదయాన్నే లెగాలి, ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఆ రోజు మన కొత్త సంవత్సరం కాబట్టి ఆ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అలాగే ఆ రోజంతా మనము ఎంత వీలైతే అంత ఆనందంగా ఉండడానికి ట్రై చేయాలి. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియని ఒక పాజిటివ్నెస్ అనేది యాడ్ అవుతుంది. తెలియని పాజిటివ్నెస్ యాడ్ అవుతుంది కాబట్టి కంపల్సరిగా ఆ డే మనము ఎంత యాక్టివ్గా ఉంటే, ఎంత హుషారుగా ఉంటే అంత మనకి మంచిది. అందుకని చెప్పి ఆ రోజు ఆల్మోస్ట్ హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయాలి. మార్నింగే లెగవాలి, కంపల్సరిగా హెడ్ బాత్ చేయాలి, మన పెద్దవాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఇంట్లో తయారు చేసే ఫుడ్ని మనం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ట్రై చేయాలి. ఇంట్లో ఉండి అందరితో ఆనందంగా టైం స్పెండ్ చేయటానికైతే చేయాలి. ముఖ్యంగా ఉగాది రోజు సూర్యోదయం తర్వాత పొద్దెక్కేంత వరకు అయితే పడుకోకూడదు. అండ్ ముఖ్యంగా మాంసాహారము మద్యము అస్సలు తీసుకోకూడదు. పాత బట్టలను ధరించరాదు. ఉన్న వాటిల్లోనే కొత్త బట్టలు అయితే ధరించాలి. ముఖ్యంగా దక్షిణ ముఖం కూర్చొని పంచాంగ శ్రావణం అయితే చదవకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని పండితులు చెప్తారు. అలాగే స్నానం ఆచరించి వంటగదితో పాటు దేవుని గది కూడా శుభ్రపరచుకోవాలి. ఈ ఉగాది ఆనందంగా ఉండాలని జరుపుకోవాలి. ఎందుకంటే నీట్గా మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాతే మనము కిచెన్లోకి వెళ్ళి వంట అయితే ప్రారంభించాలి. ఉగాది రోజు కంపల్సరిగా ఇలా కొన్ని పనులైతే చేయాలి. ఇంకా అసలు విశిష్టమైన విషయం ఏంటో తెలుసా. మనము జనరల్గా కాల్ చేసినప్పుడు ఎవరైనా కాల్ చేసి ఫోన్ ఎత్తే మనం హాయ్ హలో అని చెప్తాము. కానీ నిజంగా చెప్పాలి అంటే నూతన సంవత్సరం ఆరంభించినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా. హాయ్ హలో అని చెప్పకూడదంట. ఇక్కడ మనము నమస్తే నమస్కారం అని అనడం, ఇలాంటి పదాలు మన జీవితంలో ఉచ్చరించడం వల్ల ఒక ప్రాముఖ్యత ఉంటుందంట. అదేంటో మనం భగవంతునితో ఏమైతే అంటామో లేదా చెప్తామో అదే మన చుట్టుపక్కల వాళ్ళతో కూడా చేస్తే ఇది ఒక తెలియని ఆధ్యాత్మిక జీవిత భావం అనేది ఇస్తుందంట. మీకు ఒకటి పవిత్రమైనది, మరొకటి అవిపవిత్రమైనది కాదు కదా. అసలు విషయం మీరు ఏ మాత్రము గ్రహించటం లేదని అర్థం. కాబట్టి మనము ఎంత చక్కగా వీలైతే అంత చక్కగా మనము మంచిగా ఇతరుల పట్ల మనం ఎంత గౌరవభావం అనేది చూపిస్తామో అంత మంచి జరుగుతుందని చెప్పి మనకైతే చెప్తున్నారు. నిజంగా చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం అనిపించింది. నేను ఈ ఎంటైర్ వీడియోలో మీకు ఉగాది మీనింగ్, ఉగాది పచ్చడి, అలాగే మనం ఎలా ఉండాలి, మన ఇది ఏంటి అనేది నేనైతే మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని మీకు చివరి దాకా చూసారంటే ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇంకో 10 మందికి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇంకా ఉగాది గురించి ఫుల్ స్టోరీ ఎవరైతే తెలుసుకోలేదో ఒకసారి తెలుసుకోండి. ఉగాది అయిపోయినా కానీ ఇయర్ మొత్తం మనకి మంచి జరగాలి కదా, మంచి మనసు మంచిగా అవ్వాలి అని చెప్పి మీరందరూ మంచిగా
ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. ప్రతి ఒక్కటి నేను క్లుప్తంగా మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒక 4 స్టోరీస్ అయితే మనం తెలుసుకున్నాం కదా. ఉగాది రియల్ స్టోరీ, అలాగే ఉగాది పచ్చడి గురించి, అలాగే మనం ఎలా పిలవాలి, ఎలా ఉండాలి, ఉగాది నాడు మనం ఎలా ఉంటే ఎంత మంచిది అనేది నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతవరకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మీ ఇంట్లో మీ ఉగాది రోజు మీరు ఎలా పూజ చేసుకున్నారో ఏంటో నాకైతే చెప్పండి. అండ్ రేపు ఇంకా ఫుల్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. నేను ఏమేమి నైవేద్యాలు పెట్టాను, నేను ఇంకా ఎలా పూజ చేసుకున్నాను అనేది నేనైతే మీకు రేపు వివరంగా అయితే పోస్ట్ చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది. అలాగే ఈ ఇయర్ మొత్తం మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకునేవని ఇయర్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు అనుకున్న ప్రతి ఒక్కటి ఇల్లు కావాలన్నా కానీ, లేకపోతే మీరు ఏదైనా మంచి దాంట్లో డెవలప్ అవ్వాలన్నా, మంచి నేమ్ తెచ్చుకోవాలన్నా ఈ ఇయర్ మీకు మొత్తం మంచిగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో